మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. నవంబర్ నెల రాశి ఫలితాలకి స్వాగతం. ఈ యొక్క నవంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో డబ్బు అనేది సరైనటువంటి సమయానికి రావటం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా మనీ అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారు. కావలసినటువంటి డబ్బు ఏదో విధంగా డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఈ యొక్క నెలలో రాశిలో ఉండేటువంటి వారికి షష్టమంలో శుక్రగ్రహ సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. షడ్బలం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి కుజుడు యొక్క కలయిక అనేది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఫైనాన్షియల్గా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మీరు ఒకటి మాట్లాడితే 100గా మాట్లాడేటటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. వారితో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి గురువు వక్రగతి అనేది ఈ యొక్క నెలలో స్టార్ట్ అవ్వబోతున్నది. గురువు తృతీయం నుంచి చతుర్థంలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్ళినటువంటి గురువు తిరిగి వక్రగతిలో వెనక్కి రావటం మొదలుపెట్టాడు. ఈ యొక్క వక్రగతిలో రాబోతున్నటువంటి గురువు వక్రస్థితి రాబోతున్నటువంటి నవంబర్ 12వ తారీఖు నుండి వక్రగతి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 6వ తారీఖున తిరిగి గురువు వెనక్కి అంటే మిథునంలోకి రాబోతున్నాడు. అప్పటి వరకు ఈ యొక్క గోల్డ్ రేట్స్ కొంచెం ఇలాగే ఉంటూ ఉంటాయి. మళ్ళీ కొంచెం తగ్గటం పెరగటం ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే వక్రగతిలో ఉన్నటువంటి గురువు తిరోగమన స్థితిలోకి వస్తాడనమాట. అంటే పెరిగినటువంటి గోల్డ్ రేట్ తగ్గటం అలాగే అదే విధంగా వచ్చి కొంచెం ఇన్స్టెబిలిటీని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అయితే మటుకు ధైర్య సాహసాలతో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్గా డబ్బు విషయంలో కొంచెం ఇబ్బంది గురయ్యే విధంగా ఉంటుంది. కోపతాపాన్ని తగ్గించుకోండి. మాట్లాడే విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండండి. అందరితో కలుపుకుపోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఏలినాటి శని ప్రభావరీత్యా శని వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ప్రభావరీత్యా చేసేటువంటి స్నేహాలు అంటే మీరు చూజ్ చేసుకునేటువంటి 100 మందిలో మీరు వెతుక్కునేటువంటి స్నేహితులు మంచివారుగా మంచి హృదయం కలిగినటువంటి వారిని వెతుక్కోవడానికి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. ఎవరితో ఏ విషయం చెప్తే ఎలా వస్తుందో అనేటువంటి ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు జుట్టు రాలిపోవటం లాంటివంటి సమస్యల గురించి కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి కుజులు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మీరు ఎవరికైనా సరే సంతకాలు అండ్ హామీ సంతకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పెట్టేటప్పుడు జాగ్రత్తగా వహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. లోన్స్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కావలసినటువంటి డబ్బు తీసుకున్నటువంటి డబ్బు తిరిగి కట్టేటువంటి విషయంలో కొన్ని ఒడిదుడుకులు లోనవుతూ ఉంటాయి. ఇచ్చినటువంటి డబ్బు వసూలు చేయడంలో కూడా ఇటువంటి సమస్యలకు కారకంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా సానుకూలంగా కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కుటుంబంతో గడపాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఎత్తుకులాట అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నవంబర్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి 24వ తారీఖు నుంచి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్న విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా రాబోతున్నటువంటి నవంబర్ అనేది కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. 24 తర్వాత కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నవంబర్ 16వ తారీఖున ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే నెల మొదట్లో కొంచెం అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్లో అనేది. కానీ నెల మధ్య నుండి కొంచెం డబ్బుల విషయంలో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. స్పెక్యులేషన్స్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. భారీ మొత్తంలో డబ్బులు ముఖ్యంగా బయట వారికి అప్పులు ఇచ్చేటువంటి విషయంలోనూ ఆ యొక్క విషయంలో కూడా కొంచెం ఆలోచించి ఇవ్వాలి. ఎందుకంటే అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితంలోకి ఇవ్వగలుగుతున్నాడు. ఎందుకంటే శుక్రుడి యొక్క సంచారం అనేది
నవంబర్ 16వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా వైవాహిక జీవితంలో ప్రశాంతతని ఇవ్వగలుగుతాడు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు వాటిలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, కొంచెం సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఇవ్వగలుగుతాడు. 24వ తారీఖున ఇందాక చెప్పిన విధంగా ఆ యొక్క సమయంలో ఫైనాన్షియల్ ఫ్లో అంటే మంత్ ఎండింగ్లో కొంచెం వ్యాపారస్తులకి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. డబ్బు పరంగా రొటేషన్ అనేది బాగుంటుంది. ఎందుకంటే అష్టమంలో సంచారం చేసేటువంటి శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద కేంద్రీకృతమై ఉంటుంది. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబ వృద్ధి పొందడం, కుటుంబంలో ఉద్యోగపరంగాను, కుటుంబంలో ఒకరికి ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను అభివృద్ధి దిశలోకి వారు వెళ్తారని చెప్పి ఒక నమ్మకాన్ని పొందడం, సంతాన ప్రాప్తి విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ నవంబర్ నెల చివరిలో పొంది మానసిక సంతృప్తి పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ నవంబర్ ఎండింగ్లో బాగుంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. వైవాహిక జీవితంలోనూ అదే కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ నూతన వివాహ ప్రయత్నాల్లో కూడా రాబోతున్నటువంటి నవంబర్ 14వ తారీఖు నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా అనుకూలమైనటువంటి ఆలోచన కలుగుతుంది. ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పని మీద స్థిరమైనటువంటి పూర్తి పరిజ్ఞత పొందగలుగుతారో. నెల మొదటి 15 రోజుల కన్నా కూడా 16వ తారీఖు నుంచి ఎప్పుడైతే శుక్రుడి యొక్క మార్పు జరుగుతుందో అప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సహాయం చేస్తానని చెప్పినటువంటి వారు గురించి ఎక్కువ ఆలోచన అనేది కలుగుతుంది. వారి యొక్క సహాయం తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది మానసికమైనటువంటి స్థైర్యానికి కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి మళ్ళీ ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, బంగారు లోహ కార్మికులకు కూడా, చేతి వృత్తి పని వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాఫీ టీ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి, మరియు అదేవిధంగా మెడికల్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా ఫైనాన్స్ మూవ్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, లిటిగేషన్ వ్యవహారాలు తలకమించినటువంటి భారంగా కూడా తయారవుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అని చూద్దాం. నవంబర్ కార్తీక మాసం శివుడి ఆరాధన అనేది అత్యంత ప్రీతికరమైనటువంటి శివారాధనకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మాసంలో శివారాధన చేయటం, శివుడికి అభిషేకం చేయటం, ముఖ్యంగా అభిషేకంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు గంధాన్ని కుంకుమని కొంచెం ఒక చిటికెడు కుంకుమని కలిపి అభిషేకం చేయండి. ఇవి మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాన్ని, దక్షిణామూర్తికి అభిషేకం, శివస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. విద్యార్థులకి వటవృక్షం కింద దీపారాధన చేయండి. కార్తీక మాసంలో వటవృక్షం కింద దీపారాధన చేసినందుకు ఫలితం అనేది చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యని అసలైనటువంటి విద్యని ఇవ్వగలుగుతుంది. జ్ఞానాన్ని పెంపొందించగలుగుతుంది. స్వస్తి.